షుగర్లో క్యాలరీస్ తప్ప ఇంకా ఎటువంటి న్యూట్రియంట్స్ ఉండవని మనందరికీ తెలుసు. కొంతమంది వారి లైఫ్లో నుంచి షుగర్ని తొలగించాలని ప్రయత్నించినా ఫెయిల్ అవుతూ ఉంటారు. అలాంటి వారికి షుగర్ను శాశ్వతంగా ఎలా మానేయొచ్చో కూడా ఈ వీడియోలో చెప్తాను. కానీ ఇవి షుగర్ కంటే మంచివేనా? వీటిలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి? వీటిని ఎలా ఉపయోగించాలి? మీకు ఏది మంచిది? ఆ షుగర్ని రీప్లేస్ చేయడం తప్పనిసరి. దాని ఆల్టర్నేటివ్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. షుగర్ కి బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఇవే, ట్రై చేసి చూడండి. షుగర్ లో క్యాలరీస్ తప్ప ఇంకా ఎటువంటి న్యూట్రియంట్స్ ఉండవని మనందరికీ తెలుసు. దాని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువ. దీనివల్ల షుగర్ అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు, ఒబేసిటీ, డయాబెటీస్ వంటి సమస్యలు వస్తాయి. ప్లేగ్ అంటే గార పట్టి మన పళ్ళు కూడా పాడవుతాయి. స్కిన్ లో కొలాజన్ తగ్గిపోతుంది. దీనివల్ల త్వరగా చర్మం యవ్వనత్వాన్ని కోల్పోతుంది. అలాగే షుగర్ అధికంగా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్, ఆల్జైమర్స్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇవన్నీ తెలిసే షుగర్ వినియోగం తగ్గించాలని, వీలైతే పూర్తిగా మానేయాలని అనుకుంటారు. షుగర్కి బెల్లం, తేనె, బ్రౌన్ షుగర్, స్టీవియా వంటి ప్రత్యామ్నాయాలు వాడాలని అనుకుంటారు. కానీ కొంచెంగా అలవాటు చేసుకుంటారు. ఇదంతా బానే ఉంది. కానీ ఇవి షుగర్ కంటే మంచివేనా? వీటిలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి? వీటిని ఎలా ఉపయోగించాలి? మీకు ఏది మంచిది? ప్రత్యామ్నాయాలు ఎంచుకునే ముందు ఇవన్నీ తెలియడం చాలా ముఖ్యం. అందుకే ఈ వీడియోలో 7 షుగర్ ఆల్టర్నేటివ్స్ గురించి మాట్లాడబోతున్నాను. అలాగే కొంతమంది వారి లైఫ్లో నుంచి షుగర్ని తొలగించాలని ప్రయత్నించినా ఫెయిల్ అవుతూ ఉంటారు. అలాంటి వారికి షుగర్ను శాశ్వతంగా ఎలా మానేయొచ్చో కూడా ఈ వీడియోలో చెప్తాను. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ను ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మేము అప్లోడ్ చేసే ఉపయోగకరమైన వీడియోలను మిస్ అవ్వకుండా ఉంటారు. షుగర్ అనేది తీయటి రుచితో ఆనందాన్ని ఇచ్చే విషయం. అందుకే ఆ షుగర్ని రీప్లేస్ చేయడం తప్పనిసరి. దాని ఆల్టర్నేటివ్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటిది బెల్లం పొడి. మనం వాడేది రిఫైన్డ్ షుగర్ అయితే ఈ బెల్లం పొడి అన్రిఫైన్డ్ షుగర్. చెరుకు రసాన్ని బాగా బాయిల్ చేసి తర్వాత సొలిడిఫై చేసి ఈ బెల్లం పొడిని తయారు చేస్తారు. అంతకు మించి ఇంకా ఎటువంటి ప్రాసెసింగ్ ఇందులో జరగదు. అందుకే దీని రుచి చాలా న్యాచురల్ గా ఉంటుంది. కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ కూడా తొలగిపోకుండా ఈ బెల్లం పొడిలో అలాగే ఉంటాయి. ఇందులో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్ డైజెషన్ ని ఇంప్రూవ్ చేయడంతో పాటు కాన్స్టిపేషన్ సమస్యలు కూడా తగ్గిస్తాయి. మరి క్యాలరీల విషయం ఏంటి? అందులో షుగర్కి దీనికి ఏ మాత్రం తేడా ఉండదు. 1 గ్రామ్ షుగర్లో 16 క్యాలరీలు ఉంటే బెల్లం పొడిలో కూడా 1 గ్రాముకి 16 క్యాలరీలే ఉంటాయి. షుగర్ లేకుండా ఉండలేము అన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. క్యాలరీలు షుగర్లో ఎంత ఉంటాయో అంతే ఉన్నా కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ లభిస్తాయి. కాబట్టి ఇక నుంచి షుగర్ వాడకం మానేసి ఈ బెల్లం పొడిని అలవాటు చేసుకోండి. కాఫీ, టీ ఏది తీసుకున్నా అందులో దీన్నే ఉపయోగించండి. అయితే ఒక ముఖ్యమైన విషయం, మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నా, డయాబెటీస్తో మీరు ఇబ్బంది పడుతున్నా ఈ బెల్లం పొడిని తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే షుగర్లో ఉన్న క్యాలరీలే ఇందులోనూ ఉంటాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ ఒకటే. అందువల్ల షుగర్కి బదులు దీన్ని ఉపయోగించిన పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. ఇక రెండవది పటిక బెల్లం. షుగర్ని తయారు చేసే ప్రాసెస్లో షుగర్ సొల్యూషన్ని రిఫైన్ చేయడానికి బదులు అందులో కెమికల్స్ కలపడానికి ముందే సొల్యూషన్ ఫామ్లో ఉన్నప్పుడే దాన్ని క్రిస్టలైజ్ చేస్తే అదే పటిక బెల్లం అవుతుంది. షుగర్కి, బెల్లం పొడికి, ఈ పటిక బెల్లానికి ఏంటి తేడా? పటిక బెల్లంలో కూడా వాటిలో ఉండే అంత క్యాలరీలే ఉంటాయి. అయితే ఈ పటిక బెల్లంలో కెమికల్స్ కలపరు. ఇది క్లియర్గా ఉంటుంది, ప్యూర్గా ఉంటుంది. అందుకే ఈ పటిక బెల్లాన్ని దేవుడికి ప్రసాదంగా పెడుతూ ఉంటారు. ఇది షుగర్ కంటే ఇంకా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. అందువల్లే ఇది షుగర్ కంటే ఎక్కువ తీయగా ఉంటుంది. ఫిజికల్ గా బాగా కష్టపడే వాళ్ళు దీన్ని తింటే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఈ పటిక బెల్లం గొంతు నొప్పితో బాధపడే వారికి మెడిసిన్ లాగా కూడా ఉపయోగపడుతుంది. గొంతు నొప్పితో ఉన్నప్పుడు దీన్ని తీసుకుంటే గొంతు పొడితనం తగ్గుతుంది.
నొప్పి నుంచి కూడా రిలీఫ్ దొరుకుతుంది. అయితే ఇందులో కూడా షుగర్ అంత క్యాలరీలే ఉంటాయి కాబట్టి దీన్ని పీసీఓడి, డయాబెటీస్, ఒబేసిటీ, హార్ట్ డిసీజెస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు తీసుకోకపోవడమే మంచిది. ఇక మూడవది తేనె. తేనెలో రైబోఫ్లావిన్, నియాసిన్, ఫోలేట్, వైటమిన్ B6, మెగ్నీషియం, జింక్ ఇలా ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అందువల్ల తేనె షుగర్ కంటే చాలా ఉపయోగకరమైనది, మంచిది. ఇది షుగర్ కంటే తక్కువ ప్రాసెసింగ్కి గురవుతుంది. అలాగే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ. అయితే దీన్ని లో క్యాలరీ, లో గ్లైసెమిక్ పదార్థం అనుకుంటే మాత్రం పొరపాటే. తేనె ప్రధానంగా ఫ్రక్టోస్ ఇంకా గ్లూకోజ్ కలిగి ఉంటుంది. అందువల్ల దీన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు, బరువు పెరగడానికి కారణం అవుతుంది. అలాగే డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. వేడి నీళ్ళలో కొంచెం నిమ్మరసం, తేనె వేసుకుంటే ఫ్యాట్ తగ్గుతుంది అని చెప్తారు కదా, మీరేంటి డాక్టర్ గారు ఇలా అంటున్నారు అంటారా? చెప్తాను. ఆ డ్రింక్ తాగడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. హైడ్రేటెడ్గా ఫీల్ అవుతారు, ఆకలి కంట్రోల్లో ఉంటుంది. ఈ డ్రింక్ మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది, తద్వారా ఫ్యాట్ తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే ఇది డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, బాడీలో న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ని పెంచుతుంది. అందువల్ల ఉదయం లేవగానే పరగడుపున టీ, కాఫీల బదులు ఈ నిమ్మరసం, తేనె నీళ్లు తాగొచ్చు. ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఓట్ మీల్స్, స్మూతీస్ వంటి వాటిలో కూడా టేస్ట్ కోసం కొంచెం తేనెని వేసుకోవచ్చు. అయితే ఈ తేనెను ఉపయోగించే ముందు 3 ముఖ్యమైన విషయాలు మీరు తప్పక తెలుసుకోవాలి. మొదటిది, ఎప్పుడు తేనెను మరిగే నీళ్ళలో వెయ్యకూడదు, గోరువెచ్చని నీళ్ళలో మాత్రమే కలుపుకోవాలి. రెండవది, తేనెని కొలియేటప్పుడు లేబుల్ మీద ఇంగ్రీడియంట్స్ని జాగ్రత్తగా చదవండి. ఎందుకంటే కొన్నిసార్లు తేనెలో షుగర్ కలుపుతారు. న్యాచురల్ తేనెనే ఉపయోగించండి. ఇక 3, తేనెని మితంగా తీసుకోండి. ఎంత పడితే అంత ఉపయోగించడం మంచిది కాదు. తేనెలో చాలా మెడికల్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీ నిద్రను మెరుగుపరుస్తుంది, కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, బరువుని నియంత్రిస్తుంది, దగ్గు, జలుబు వంటి వాటి నుంచి రిలీఫ్ ఇస్తుంది. అయితే దీన్ని ఒక్కో సమస్యకు ఒక్కో విధంగా తీసుకోవాలి. ఆ విధానాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటే క్రింద కామెంట్ చేయండి, దాని మీద ఒక సపరేట్ వీడియో చేస్తాం. 4వది, డ్రైడ్ ఫ్రూట్స్ అంటే ఖర్జూరం, అంజీరా, కిస్మిస్ వంటివి. చాలా మంది రిఫైన్డ్ షుగర్స్ బదులు ఈ డ్రైడ్ ఫ్రూట్స్నే ఉపయోగిస్తారు. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అలాగే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాటిలో ఉండే న్యాచురల్ షుగర్ నెమ్మదిగా బ్లడ్లోకి అబ్జార్బ్ అవుతుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్ పెరగదు. రిఫైన్డ్ షుగర్ తిన్న తర్వాత బాగా ఆకలిగా ఉంటుంది. అదే ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ డ్రైడ్ ఫ్రూట్స్ కడుపు నిండుగా ఉండేటట్టుగా చేస్తాయి. దీనివల్ల ఓవర్ ఈటింగ్ చేయరు. వీటిలో పోషక విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తాయి, మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందువల్ల షుగర్కి బదులు ఈ డ్రైడ్ ఫ్రూట్స్ని ఉపయోగించండి. షుగర్ అయితే సులభంగా కలిసిపోతుంది. వీటికి ఆ షుగర్కి ఆల్టర్నేటివ్గా ఎలా ఉపయోగించాలి అన్న క్వశ్చన్ మీకు వచ్చే ఉంటుంది. చాలా సింపుల్గా ఖర్జూరం లేదా అంజీరాలను పాయసం వంటివి చేసుకునేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవచ్చు. వండేటప్పుడే చిన్న చిన్న అంజీర ముక్కలను వేసుకోండి. పాయసం మంచి న్యాచురల్ ఫ్లేవర్ వస్తుంది. న్యాచురల్ స్వీట్నెస్, న్యూట్రియంట్స్ మీకు దొరుకుతాయి. మిల్క్ షేక్స్, స్మూతీస్, కోల్డ్ కాఫీ వంటి వాటిలో షుగర్కి బదులు ఖర్జూరాలను వేసుకోండి. అలాగే ఓట్ మీల్లో క్రాన్బెర్రీస్, బ్లూబెర్రీస్ వంటి డ్రైడ్ బెర్రీస్ వేసుకోవచ్చు. ఇవి మీ చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇక 5వది, కోకోనట్ షుగర్ లేదా పామ్ షుగర్. కొబ్బరి చెట్టు, తాటి చెట్టుల పైకి ఎక్కి వాటి పువ్వుల నుండి లిక్విడ్ తీసుకొని దాన్ని వేడి చేసి మళ్ళీ చల్లబరిచినప్పుడు క్రిస్టల్స్ అంటే పట్టికలుగా తయారవుతాయి. చివరిగా ఆ పట్టికల నుంచి కోకోనట్ షుగర్ లేదా పామ్ షుగర్ తయారు చేస్తారు. ఇవి 2 బయట మార్కెట్లో చాలా సులభంగానే దొరుకుతాయి. కొబ్బరి చెట్టు నుంచి తయారు చేసే షుగర్ గురించి మీరు విని ఉండకపోవచ్చు, కానీ పామ్ ట్రీ అంటే తాటి చెట్టు నుంచి చేసే తాటి బెల్లం గురించి వినే ఉంటారు. ఇంట్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగించే ఉంటారు. షుగర్లో లేని పోషకాలన్నీ వీటిలో ఉంటాయి. వీటిలో టేస్ట్ బటర్ స్కాచ్ లా క్యారమెలైజ్డ్ టేస్ట్ ఉంటుంది. అయితే షుగర్లో ఉండేలానే వీటిలో కూడా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి.
షుగర్ ఎక్కువ తింటే బరువు పెరిగే అవకాశం, డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎంత ఉందో ఈ కోకోనట్ షుగర్, పామ్ షుగర్లతో కూడా అంతే ఉంటుంది. కాబట్టి వీటిని కూడా తక్కువగా తీసుకోవడమే మంచిది. ఇక 6వది ఫ్రూట్స్. కొంతమందికి చిన్నప్పటి నుంచి స్వీట్ అంటే ఇష్టం ఉంటుంది. వాళ్ళకి స్వీట్ టూత్ ఉందని అంటారు. అలా ఎవరికైనా తీపి తినాలని ఉంటే చాక్లెట్స్, బేకరీ ఐటమ్స్, జంక్ ఫుడ్ వంటి వాటికి ముందు ఒక హోల్ ఫ్రూట్ తినాలి. ఉదయం ఒక హోల్ ఫ్రూట్ తింటే ఆ రోజంతటిలో స్వీట్ తినాలనే కోరిక తగ్గుతుంది. ఫ్రూట్స్ ఫైబర్తో పాటు ప్రోటీన్స్, విటమిన్స్, కాల్షియంస్, మెగ్నీషియం, ఐరన్, ఫ్లావనాయిడ్స్ వంటి ఎన్నో న్యూట్రియంట్స్ కలిగి ఉంటాయి. అవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి, ఇంకా ఎన్నో విధాలుగా మన పూర్తి శరీర ఆరోగ్యానికి సహాయపడతాయి. అందుకే ఇవి షుగర్కి సరైన ఆల్టర్నేటివ్స్. ఇక 7వది స్టీవియా. స్టీవియా అనేది ఒక న్యాచురల్ ఇండియన్ హర్బ్. దీని పూర్తి పేరు స్టీవియా రెబ్యూడియనా. ఇది షుగర్ కంటే 20-30 రెట్లు ఎక్కువ తియ్యగా ఉంటుంది. అయితే ఇందులో ఆల్మోస్ట్ 0 క్యాలరీస్ ఉంటాయి. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 0. రీసెంట్గా చేసిన ఒక స్టడీలో రెగ్యులర్గా స్టీవియా తీసుకున్న వారి గట్ మీద దాని ప్రభావం ఏమీ లేదని గమనించారు. అయితే దీర్ఘకాలం దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని స్టడీస్ చేయాలని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. WHO కూడా బరువు తగ్గాలంటే స్టీవియా వంటి న్యాచురల్ స్వీట్నర్స్ని అవాయిడ్ చేయడం మంచిదని చెప్తున్నారు. అయితే చాలామంది ఈ స్టీవియాని ఇప్పటికే వారి జీవితంలో భాగం చేసుకున్నారు. ఈ స్టీవియా ఆకులు బయట మార్కెట్లో దొరుకుతాయి. అయితే స్టీవియా పౌడర్ రూపంలో, డ్రాప్స్, టాబ్లెట్స్ రూపంలో కూడా దొరుకుతుంది. దీన్ని కాఫీ, టీ, నిమ్మకాయ నీళ్లు వంటి వాటిలో కలుపుకొని తీసుకోవచ్చు. షుగర్ని రీప్లేస్ చేసే ఆల్టర్నేటివ్స్ ఇవే. ఇప్పుడు షుగర్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించడం ఎలానో తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తీపి అంటే ఇష్టం ఉండడం వేరే విషయం. ఇష్టంతో ఆగకుండా మళ్ళీ మళ్ళీ తీపి పదార్థాలను తినాలనిపిస్తున్నా, లేదా తీపి తగలకపోతే ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తున్నా అది ప్రాబ్లం అన్నమాటే. షుగర్కి మీరు అడిక్ట్ అయి ఉండొచ్చు. ఆల్కహాల్, సిగరెట్స్ లాగానే మన శరీరం షుగర్కి అడిక్ట్ అవుతుంది. కొంతమంది స్ట్రెస్ తగ్గించుకోవడానికి షుగర్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇంటి సమస్యల మూలంగా అయినా, వర్క్లో ఎక్కువ ఒత్తిడి ఫేస్ చేస్తున్న వాళ్ళు షుగర్ కన్జంప్షన్లో సొల్యూషన్ వెతుక్కుంటారు. ఎందుకంటే షుగర్ తినగానే డోపమైన్ రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయినప్పుడు ప్లెజర్ దొరుకుతుంది. ఎమోషనల్గా లో ఫీల్ అయినప్పుడు ఆ ప్లెజర్ కోరుకుంటారు. అలాగే కొంతమందికి వారి మెడికల్ కండిషన్స్ వల్ల స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ డ్రాప్ అయినప్పుడు తీపి తినాలనిపిస్తూ ఉంటుంది. నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు, నిద్ర సరిగ్గా పోనప్పుడు కూడా స్వీట్ క్రేవింగ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. కొన్నిసార్లు మెగ్నీషియం, క్రోమియం వంటి మినరల్ శరీరంలో లోపించడం వల్ల కూడా తీపి తినాలనిపిస్తుంది. ఇలా అనేక కారణాల మూలంగా స్వీట్ క్రేవింగ్స్ అనేవి ఇతరుల కంటే కొంతమందిలో ఎక్కువగా జరుగుతాయి. అయితే కారణం ఏదైనా సరే, షుగర్ అధికంగా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్, ఒబేసిటీ, PCOD, గుండె సంబంధిత వ్యాధులు పుట్టుకొస్తాయి. మన జీవితాన్ని అల్లకల్లోలం చేస్తాయి. అందుకే షుగర్ వినియోగం తగ్గించడం చాలా ముఖ్యం. అయితే ఒకేసారి పూర్తిగా దాన్ని మన లైఫ్ నుంచి తొలగించాల్సిన అవసరం లేదు. అలా తొలగిస్తే 1-2 రోజులు బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ మనసు దాని మీదకి మళ్ళుతుంది. కాబట్టి ఒకేసారి కాకుండా నెమ్మది నెమ్మదిగా శరీరానికి వేరే ఆల్టర్నేటివ్ని అలవాటు చేసి తర్వాత దీన్ని పూర్తిగా తప్పించేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చివరిగా ఒక మాట, మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే ఆయుర్వేద వైద్యం ఎంచుకోండి. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉన్నాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాలను కూడా తెలుసుకొని శాశ్వతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు మమ్మల్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్య రంగంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచీలు ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతో మంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు.
ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలను. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైందే. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ మాధురి వర్ధన్. నమస్కారం.